నేను ఫ్యాన్స్‌తో టెస్టుల్లో మింగులు తిన్నా, ఓడీఐలో మింగులు తిన్నా, ఈ యూఎస్ఏ వాళ్ళ వల్ల ఈరోజు టీ20 మ్యాచ్‌ల్లో కూడా మింగులు తినేవాడిని. జస్ట్ మిస్సు. ఏంది గంభీరన్నా? మనం మ్యాచ్‌ని గెలిచినాం కదా! అంత సింపుల్‌గా అన్నావేంది సూర్య? ఆ యూఎస్ఏ వాళ్ళిచ్చిన షాక్‌కి కోలుకోవాలంటే నాకో వారం పట్టుద్ది. అవును గౌతీ భాయ్. మేము వాళ్ళని చాలా తక్కువ అంచనా వేశాం. పిల్లకాయల టీమ్ అనుకున్నా. కానీ పిసికేసే ఆట ఆడుతుందనుకోలే. నాన్న అభిషేకు లాంగ్ ఆఫ్‌లో ఫీల్డర్ ఉన్నాడు. కొంచెం చూసుకొని ఆడొచ్చు కదమ్మా! నేను ఆ ఫీల్డర్ నెత్తి మీద నుంచి కొడదామనుకున్నా. కానీ బాల్ పోయి వాడి చేతిలో పడ్డది. నువ్వు ఆడితే గనక మన టీమ్‌కి బోనస్ లాంటిది. అభిషేక్ ఫస్ట్ బాల్‌ని కొడితే బాల్ అన్నా బౌండరీ దాటాలా? లేదంటే అభిషేక్ అన్నా బౌండరీ దాటాలా? నిన్నేమనేదానికి లే. నీ సంగతే యూవీ చూసుకుంటాడులే. ఎట్టుందే మా బౌలింగ్ ఫీల్డింగా? ఇండియన్ బ్యాట్స్‌మెన్ మా ఏటుకి గజ గజ వణికిపోయిండ్లే. 300 లోడింగ్ అంటిరి కదరా! యాడ కొట్టినారు 300? కనీసం 150 దాటేదానికే ముక్కినారు. పవర్ ప్లేలో యూఎస్ఏ బౌలర్లు నాకు హర్రర్ సినిమా చూపించినారురా. ఆ అలీ ఖాన్ ఒకడు. ఇంకొకడి పేరు ఏందో ఉందిరా. షాడ్లీ వాన్సిక్. ఈ నోరు తిరగని పేర్లెందుకు పెట్టుకుంటారో ఏందో. వాడైతే మనోళ్ళవి 4 వికెట్లు లేపారునికడ్రోయ్. ఫీల్డింగ్ టైమ్‌లో నాకు దెబ్బ తగిలింది కాబట్టి సరిపోయింది గానీ, టీమిండియాని 100 లోపే ఆలౌట్ చేసుంటే మా ట్రంప్ మావ మమ్మల్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగేవాడు తెలుసా! అరే సిరాజు, ఏందిరా ఆ బౌలింగా? ఏంది గౌతీ భాయ్ నా బౌలింగ్ అంత చండాలంగా ఉందా? చంపేశావు. నిన్ను వరల్డ్ కప్ మ్యాచ్‌లకి ప్రిపేర్ చేయలేదు. నువ్వు ప్రాక్టీస్ కూడా చేయలేదు. అయినా కూడా ఈరోజు మ్యాచ్ ఉందనంగా నిన్న స్క్వాడ్‌లో జాయిన్ అయ్యి బౌలింగ్ ఇంత బాగా వేసినావంటే నువ్వు మామూలోడివి కాదురా! అంతా అల్లా దయ కౌతీ భాయ్. నేననుకున్న దానికంటే నువ్వు బానే బౌలింగ్ చేసినావు. ఒకవేళ బుమ్రా రెడీ అయిపోతే నువ్వు బెంచ్ మీద కూర్చోవాల్సొస్తది. దానికి నువ్వేం ఫీల్ అవ్వవు కదా! నా కోసం కాదు, టీమ్ కోసం ఆలోచించండి గౌతీ భాయ్. టీమ్ కప్ కొట్టడం ముఖ్యం. దానికోసం నేను ఏమైనా చేస్తా. బౌలింగ్ చేయమంటే బౌలింగ్ చేస్తా. డ్రింక్స్ బాయ్‌గా ఉండమంటారా? అలా కూడా ఓకే. అబ్బా! టచ్ చేశావయ్యా! చాలా నొప్పిగా ఉంది. ఒరేయ్! ఎవరన్నా అంబులెన్స్‌ని పిలవండ్రా. వద్దులే. ఓ 10 నిమిషాల్లో నొప్పి తగ్గిపోద్ది.